27/1/2024 రాసిన లెటర్లో similar view as stated in para A and B above were expressed in 16th KRMB meeting by Telangana that handing over of the projects can be considered only after finalization of operation protocol. Further, in the 17th board meeting, Telangana stated that it does not agree to transfer of the components and stressed that the matter may be referred to Apex Council. ఈ విషయాన్ని 16, 17 బోర్డు మీటింగ్ లో మా తెలంగాణ గత ప్రభుత్వం వ్యతిరేకించింది అనే విషయాన్ని మీ కార్యదర్శి గారు 27 జనవరి 2024 రాసిన లేఖలో కూడా ఆయన గారు కూడా స్పష్టంగా చెప్తే మీరేమో మీ వైట్ పేపర్ లో మేము అప్పచెప్పుతామని చెప్పి రాశాము అని మీ వైట్ పేపర్ లో పెట్టి ఈ సభ ద్వారా ప్రజలను తప్పుదో పెట్టే ప్రయత్నం చేసినారు. ఇది దయచేసి ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి పెట్టకూడదని మీ ద్వారా కోరుతున్నాను. అదే విధంగా అధ్యక్ష 50-50 రేషియో గురించి కూడా గౌరవ మంత్రి గారు సభలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మీరు ఎందుకు 50-50 అడిగారు, 68 అడగాలి కదా అన్నారు. అయితే అధ్యక్ష మీ సెక్రటరీ రాహుల్ బొజ్జే గారు మీ గవర్నమెంట్, మీ సెక్రటరీ మీన్స్ యూ, మీరేం రాసినారు? మీ గవర్నమెంట్ వచ్చినాక పేజ్ నంబర్ 3 ఏం రాసినారు? పేజ్ నంబర్ 3 పారాగ్రాఫ్ A, వాటర్ షేరింగ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ షెల్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 till KWD2 ఫైనలైజేషన్ అలొకేషన్స్. మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక 50-50 ఇవ్వమని మీరు కూడా ఉత్తరం రాసినారు. కానీ మీ స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే మీరే ఏదో 50-50 ఒప్పుకున్నారని. 50-50 ఎందుకంటే హరీష్ రావు గారు అనేది అంటే 299 ఒప్పుకోమంటాడా? ఇదేనా 299 TMC ఒప్పుకోవని మీ సూచననా? సరే, ఒకటి అధ్యక్ష, ఆన్ రికార్డ్ నేను మళ్ళీ స్టేట్ చేస్తున్నా, వారు స్టేట్ చేసే మినిట్స్ తెలంగాణ సెక్రటరీ సంతకం పెట్టలేదు. మా దృష్టికి రాగానే ఈ మినిట్స్ తప్పు, దీనికి కరెక్షన్ చేయడం చెప్పడం జరిగింది. గతంలో తెలంగాణలో ఎలక్షన్ జరిగే సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి కార్యదర్శి, ఇరిగేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేంద్ర ప్రభుత్వానికి సూచనాప్రాయంగా నాగార్జున సాగర్ మరి KRMBకి అప్పచెప్పడానికి ఒప్పుకున్నట్టుగా వారు రాసిన లేఖలో ఉంది. మేము ఏనాడు ఒప్పుకోలేదు, ఒప్పుకోబోము. అధ్యక్ష 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 గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ నేను శాసనసభకు రాజీనామా చేస్తాను అధ్యక్ష. నేను కూడా చేస్తాను అధ్యక్ష. నా ప్రశ్నకు సమాధానం చెప్తే అది వాస్తవైతే నేను కూడా చేస్తాను అధ్యక్ష. సమాధానం దాట వేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ 2 minutes అధ్యక్ష. ఇప్పుడు అశ్వత్థామ అతహ గారిని గట్టిగా మాట్లాడి కుంజరహ అంటే అర్థమే మారిపోతుంది. కృష్ణా జలాలకు సంబంధించి మరి ఛాలెంజ్ దేనిపైన? కృష్ణా జలాలకు సంబంధించి మేము అన్ని సక్రమంగా చేసినాము, మేము తెలంగాణ రైత నష్టకారకం చేయలేని మాట మాట్లాడారు. సూటిగా సమాజం పడుతున్నారు. రెండే ప్రశ్నలు అధ్యక్ష, రెండే ప్రశ్నలు. ఒకటి, మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా స్మితా సబర్వాల్ గారు ఇచ్చినటువంటి ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ది కృష్ణా అండ్ గోదావరి KRMBకి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిన అడ్డం జరిగింది అంటూ ఇంకో మాట మా గౌరవ మంత్రి గారు మాట్లాడిన సందర్భంలో హరీష్ గారు మధ్యలో అడ్డంకి చెప్తూ మీరు సగమే చదివి మిగతా సగం చదవలేన్నారు. మిగతా సగం ఏంటి అధ్యక్ష? ప్రాసెస్ యాజ్ పర్ ప్రోటోకాల్ అన్నారు. అంటే ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ అగ్రీడ్ అండ్ ద ప్రాసెస్ ఇన్ ప్రోటోకాల్. అప్పటిదాకా మీరు CRPFను పంపిణీ లేకుండా కింద అడగడం జరిగింది అధ్యక్ష. అన్నప్పుడు ప్రాసెస్ ఇన్ ప్రోటోకాల్ అంటే ఏంటి అధ్యక్ష? అంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ ప్రోటోకాల్ ప్రకారం. ఒకటి. రెండవది అధ్యక్ష, బేసిక్ పాయింట్, మీకు రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా యాజ్ పర్ ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంగా ఉంది. ట్రిబ్యునల్ అవార్డు N Block 811 ఉంది అన్నప్పుడు మీకు ఎవరు అధికారం ఇచ్చిండ్రు? 299 512 ఎవరు అధికారం ఇచ్చిండ్రు? మనకెంత వాళ్ళకి అంత రేటు ఉంది. మీరు ఎందుకు దాంట్లో సంతకాలు 6 సంవత్సరాలు? రెండవది సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు మీరు ఎందుకు పోవాలి? బ్రిజేష్ కుమార్ ఇష్యూ లేదు. ఓన్లీ స్ట్రేట్గా బచ్చా అవార్డు ప్రకారం 811 ఉంది. మీరు కోర్టు పోయాల్సిన అవసరం లేకుండే 299 512 అప్పచెప్పాల్సిన అవసరం లేకుండే మీరు ఫండమెంటల్ తప్పు చేసి వాళ్ళకు హక్కు కల్పించే పద్ధతిలో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మీరు 6 సంవత్సరాలు సంతకాలు పెట్టిండ్రు.
అంటే ఏ లెక్క ప్రకారం పెట్టారు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీన్ని దాట వేస్తూ మీరు హ్యాండ్ ఓవర్ చేసిందా, హ్యాండ్ ఓవర్ చేయలేదు, హ్యాండ్ ఓవర్ చేసింది ఇది ఉంది, అది రెండు ఉంది. అంటే ప్రధానంగా సుప్రీంకోర్టులో కూడా గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు పైన కర్ణాటక రాష్ట్రం సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు కూడా ఎన్ బ్లాక్ అలాట్మెంటే నాట్ ఈవెన్ యాజ్ పర్ ప్రాజెక్ట్ వైజ్ కూడా యూటిలిటీ కన్సిడర్ చేయవద్దని స్పష్టంగా ఉంది అధ్యక్ష. మీరు ఇంత ఉన్నప్పుడు మీకు ఏం కొంప మునిగిందని చెప్పని మీరు సంతకాలు పెట్టిన వాళ్ళకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏం జరిగిందంటే జరుగుతుండే. ఇది బేసిక్ పాయింట్. ఇది I can definitely answer each and every question of Mr. గౌరవనీయులైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు. కానీ ప్రాబ్లం ఏమైతుందంటే నేను పీపీటీ మీద మాట్లాడాలన్నా ఈ మధ్యలో లేచే మంత్రులకు సమాధానం ఇవ్వాలన్నా? ఇప్పుడు జూపల్లి గారి సమాధానం ఇవ్వాలంటే డాక్యుమెంట్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఐ కెన్ ఆన్సర్ హిమ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ క్వశ్చన్ ఐ కెన్ ఆన్సర్. హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది. ఇప్పుడు మాకు మీరు క్వశ్చన్లు వేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి? మంత్రులుగా ఉండి నా క్వశ్చన్లు ఏవట్రి? ఆన్సర్ చేస్తే ఓ బాధ, చేయకపోతే ఓ బాధ. నేను ఐ కెన్ ఆన్సర్ హిమ్, బట్ ప్రాబ్లమ్ ఈజ్ మీరు నా టైం కట్ చేసి పీపీటీ మీద మాట్లాడడానికి నా టైం పోతుంది. అందువల్ల దాని మీద నేను బయట ఆన్సర్ చేస్తాను. జూపల్లి గారు మొన్న ఆన్సర్ ఇచ్చిన బయట ప్రెస్ మీట్లో జూపల్లి గారు చెప్పే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేస్తా, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై టైం. అధ్యక్ష, ఈరోజు ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ. ఫస్ట్ ఆ వైట్ పేపర్, ఫాల్స్ పేపర్ అని ఆధారాలు ఒక 4-5 మీ ముందు పెట్టాను. దానిలో ఉన్న తప్పులు చూపించాను. నవ్ ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ. అయితే బేసికల్లీ అధ్యక్ష, సభలో ఒక మంచి సాంప్రదాయం ఉండాలంటే అధ్యక్ష, బేసికల్లీ ఈ పీపీటీ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రతిపక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి కూడా పీపీటీకి అవకాశం ఇచ్చుంటే మేము కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ బేసికల్లీ మాకు అవకాశం లేకపోవడం వల్ల వన్ సైడ్ ఆఫ్ ద వెర్షనే ప్రజలకు పోతా ఉంది, సభ్యులకు పోతా ఉంది. మా వెర్షన్ పోకపోవడం అనేది నిజంగా మాకు ఈ అవకాశం రాకపోవడం చాలా అన్యాయం, చాలా బాధాకరం. మా ప్రొటెస్ట్ను కూడా తెలియజేస్తూ అధ్యక్ష, గత 3-4 రోజుల నుంచి ఉత్తమన్న వారంటే నాకు కొంచెం చాలా గౌరవం. ఐ రెస్పెక్ట్ హిమ్. సో ఉత్తమన్న గారు గత 3 రోజుల నుంచి అసెంబ్లీకి కూడా రాకుండా, మిత్రమా ప్లీజ్, యూఆర్ న్యూ మెంబర్, కొంచెం వినన్నా నీకు కూడా అర్థమవుతుంది. అయితే గత 3-4 రోజుల నుంచి అన్న సభకు రాకుండా బాగా ప్రిపేర్ అయితే అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను. కానీ అధ్యక్ష, వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది, మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారనేటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. అయితే వారు చెప్పిన దాంట్లో చాలా